పబ్లిక్ కు ఏమేం చేసినాము, ఏమేమి ఇచ్చినాము, ఎట్లా చేసినాము, ఇక ముంగట ఏమేమి ఇస్తాము, గిసొంటి అన్ని చెప్పుకుంటా తిరగాలి. ఎలక్షన్ల ప్రచారం అంటేనే గది. ఆశ పెట్టో, బుద్గరిచ్చో, బతిల్లాడో ఎట్లనో ఓ తీరుగా బూటలు వేసుకోవాలి. కానీ నిన్నీయాల లీడర్ సభలు మాత్రం ప్రచారం అంటే చాలు పొట్టు పొట్టు తిట్టుకుంటుర్రు. పబ్లిక్ కు పనికొచ్చే ముచ్చట్ల కంటే ఆడిపోసుకునుడే ఎక్కువ ఉంటుంది అన్నట్టు నిజామాబాద్లో షేయి పార్టీ వాళ్ళ మీటింగ్ అయిందట. ఒక్కసారి అట్లా పోయొద్దాం పార్రి. మరిగా ఏ ఇంటికి పోతే ఆ ఇంటి పాట వాడాలి, లేకపోతే పని కాదు. అందుకే ఇక సీఎం సార్ కూడా ఆదివాసీ బిడ్డలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ కు పోయి వాళ్ళ వేషమే కట్టిండు. నెత్తికి మంచిగా తెల్ల చెల్లబట్ట కట్టుకొని తాను కూడా గిరిజన బిడ్డనే అన్నట్టు చేసిండు. ఆదిలాబాద్ పార్లమెంటు సీటుకు షేయి పార్టీ తరఫుకెళ్లి నిలబడుతున్న ఆత్రం సుగునమ్మకు ప్రచారం చేయనికి పోయిండు సారు. జనజాతర మీటింగ్ పెట్టి ముచ్చట్లతోని దుమ్ము లేపిండు. మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా. కారు పార్టీ వాళ్ళు ముంగట పడనీయలేదు గాని ఇప్పుడు సారు మాత్రం తుమ్మిడి అట్టి ప్రాజెక్టు కట్టిస్తాడట. దానికి అంబేద్కర్ సారు పేరు పెడతాడట. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్ళుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. అటు జీవన్ రెడ్డి సారు ఎంపీగా పోటీ చేస్తున్న నిజామాబాద్ లో కూడా సీఎం సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అక్కడ కారు పార్టీ వాళ్లకు, పువ్వు పార్టీ వాళ్లకు గట్టిగా సురుకులు పెట్టిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సారు హిందీలో కూడా ముచ్చట్లు దుమ్ము లేపిండు. బండి గుండు ఉన్నారా మీ దగ్గర? మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను. మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్సబ్ అని ఉంటుంది. ఈ రిన్సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమైనా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఇదిట్లుంటే సీఎం సారు ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు దినం నారాజు అవుతున్నారు. ఎట్లా పడితే అట్లా అంటారు, గిదేమి రీతి అన్నట్టు కోపానికి వస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను పెట్టి పదవులు కొనుక్కొచ్చుకునే తెలివి వాళ్ళకి లేకపోవచ్చు, లేదా అంత హీనమైన స్థితికి వాళ్ళు దిగజారి ఉండకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత నువ్వేదో మునగాడివైనట్టు, వాళ్ళేదో పనికిమాలలో దద్దమలైనట్టు మాట్లాడే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ నీ దగ్గర ఏదో పదవి ఉందని ఆశతో పెదవులు మూసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు విలన్లు కూడా కొద్ది రోజులు రాజ్యంలోకి వస్తారు, అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. అది తాత్కాలికమే. ఇవాళ తెలంగాణలో విలన్ల రాజ్యమే నడుస్తుంది. ఈ జైపాల్ రెడ్డి, జానారెడ్డి పెద్దల పార్టీలోకి వచ్చి పదవి తీసుకున్నవాడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడతాడని కూడా ఎవరేం అనుకోవడం లేదు. మరిగా బుధారం సంధి మాజీ సీఎం కేసీఆర్ సారు మీటింగులు కూడా సురువైతాయట. సారు ముచ్చట్లు ఏ తీరుగుంటాయో, సర్కారోళ్ళ మీద ఏమేం సాపిస్తాడో అనుకుంటారు ఈ ముచ్చట్లు అన్ని చూసిన పబ్లిక్.